రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ముని ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా కంప్లీట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. తర్వాత కాంచనా సిరీస్ స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కాంచనా 4 రాబోతుంది. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తర్వాత కాంచనా 4 తెరకెక్కించే పనిలో పడ్డారు లారెన్స్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. రాఘవ లారెన్స్ హర్రర్ కామెడీ సిరీస్ కాంచనా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాంచనా 4 షూటింగ్ మహాబలిపురంలో జోరుగా సాగుతుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. గత చిత్రాల కంటే ఈ సినిమా మరింత భయానకంగా నవ్వులు పూయించేలా ఉంటుందని టాక్. లారెన్స్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. గతంలో వచ్చిన కాంచనా సినిమాలు తమిళ, తెలుగు మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించేందుకు దర్శకుడు భారీ బడ్జెట్ తో సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. మహాబలిపురం షెడ్యూల్ 2-3 రోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత తుది షెడ్యూల్ తో ఆగస్టులో షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తుంది. హిందీ మార్కెట్లోనూ ఈ చిత్రానికి భారీ ఆదరణ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంచనా 4తో 100 కోట్లకు పైగా వసూలు సాధిస్తామని యూనిట్ ధీమాగా ఉంది. చంద్రముఖి 2 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న లారెన్స్ ఇప్పుడు మళ్ళీ తన సొంత జానర్ అయిన హర్రర్ కి వచ్చాడు. ప్రస్తుతం కాంచనా 4 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంచనా 4లో స్టార్ హీరోయిన్ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే ఆమె దయ్యంగా భయపెట్టనున్నారని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. ఆ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే ఆమె దయ్యంగా కనిపిస్తే కాంచనా సిరీస్ కు మరింత హైప్ తీసుకొచ్చే అంశమే. లారెన్స్ తీసిన ముని, కాంచనా, గంగా సినిమాలన్నీ ప్రేక్షకులను భయపెట్టి అలరించాయి. ఇప్పుడు అదే ఫార్మేట్ కు స్టార్ హీరోయిన్ అడిషన్ కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ టీజర్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.